యమధర్మరాజా. యమహో యమా. సార్, ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు? 5 వచ్చారు ధర్మరాజా. ఒక్కొక్కరిని లోపలికి పంపమంటారా? లేదు, అందరినీ ఒకేసారి ప్రవేశపెట్టుము. గుడ్ మార్నింగ్ సార్. నరలోక ప్రాప్తిరస్తు. యమలోకంలో చిత్రగుప్తుడు రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మా లోకంలో ఉన్న వారికి ఆ పదవి ఇవ్వలేకపోయాం. ఏం కారణాలు సార్? అది దైవ రహస్యం రా, అధిక ప్రసంగి. సారీ సార్, సారీ. తప్పని పరిస్థితుల్లో నేను ఇక్కడికి వచ్చి తిని మీలో ఎవరు ఆ పదవికి అర్హత సాధిస్తే వారిని మాతో తీసుకువెళ్తాం. మా లోకంలో ఉన్నవారే మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని బాధపడుతుంటే మీరేకంగా యమలోకం నుంచి వచ్చి మరీ ఉద్యోగం ఇస్తా అంటున్నారు. దేవుడు సార్ మీరు. ఇదే మాట మీ ప్రాణాలు తీయుటకు వచ్చినప్పుడు కూడా చెప్పుము. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుందా సార్? WFH మాత్రమే ఉంటుంది. అయ్యో సార్, మా భాషని ఇంకా పూర్తిగా నేర్చుకున్నట్లేరు. WFH అంటే వర్క్ ఫ్రమ్ హోమే. అది ఇక్కడ. మా లోకంలో WFH అంటే వర్క్ ఫ్రమ్ హెల్. నరకం అంటే ఇంత భయం ఉన్నవారు ఏ ధైర్యంతో ఈ ఇంటర్వ్యూకి వచ్చారు? నాకు పెళ్ళైంది సార్. మీరు ఎలాంటి ప్రశ్నలు వేస్తారోనని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం సార్. యమలోకంలో ప్రశ్నలుండవమ్మా, ప్రాక్టికల్స్ మాత్రమే. మీకు 24 గంటలు సమయం ఇస్తున్నాం. గడువు ముగిసేలోపు ఎక్కువ మరణాలు ఎవరు నమోదు చేసుకుని తిరిగొస్తే వారికే ఈ పదవి. విజయీ భవ. కునుకు తీయకుండా కష్టపడినట్టున్నారు. ఇంకెందుకు ఆలస్యం, విప్పండి మీ చిట్టా. 2566 మరణాలను నమోదు చేసిన యమధర్మరాజా. 3489 మరణాలు సార్. 4578. 5567. 6799. ఆశ్చర్యముగానున్నది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కేవలం 24 గంటల్లో ఇన్ని మరణాలను ఎలా నమోదు చేయగలిగారు? రాంగ్ రూట్లో ప్రయాణించి ప్రమాదానికి గురైన వారిలో 2566 మంది చనిపోయారు. ఇదే సార్ నా లిస్ట్. అతివేగంతో ప్రయాణించి చనిపోయిన 3449 మందిదే నా లిస్ట్ సార్. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల 4578 మంది వాహనదారులు స్వర్గస్థులైనారు. తాగి వాహనం నడిపి 5567 మంది చనిపోయారు. ఇక అందరికన్నా ఎక్కువగా హెల్మెట్ పెట్టుకోకుండా 6799 మంది చనిపోయారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించేది మీరే అయినా నరకం చూసేది మాత్రం మీ కుటుంబ సభ్యులే. ఈ పరీక్షలో నెగ్గిన మీరే మా చిత్రగుప్తుడు. అభినందనలు. సమయాన్ని ఆదా చేయడానికి వేగంగా ప్రయాణించి జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. మత్తులో నిద్రపోవడానికి మద్యం సేవించి వాహనం నడిపి సమాధిలో శాశ్వతంగా నిద్రపోతున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఆంక్ష కాదు, ప్రాణాలకు రక్షణ అని మరిచితిరి. ఇక హెల్మెట్ లేకుండా బండి నడపడం అనేది ఆయుధం లేకుండా యుద్ధం చేయడంతో సమానం.